దొరకలేదు సార్. నాకు తెలుసు వాడు దొరకడు. దొరకడు, దొరికేదేలే. ఇప్పుడే మనశంకర వరప్రసాద్ గారు సినిమా చూసొచ్చా. నాకు ఫస్ట్ నుంచి కామెడీ అనౌన్స్ అయినప్పుడే కొంచెం హైప్ ఉండే. లైక్ ఎందుకంటే వెంకీ మామ కామెడీ టైం ని బయటికి తీసుకొచ్చిండు, బాబు కామెడీ టైం బయటికి తీసుకొచ్చిండు, రవితేజ కామెడీ టైం ని బయటికి తీసుకొచ్చిండు, ఈవెన్ కళ్యాణ్ రామ్ తీసుకొచ్చిండు. సో ఇంతమంది తీసుకొచ్చింది కాబట్టి బాస్ ది కూడా తెస్తాడు అని అనుకున్నా. సో అప్పటి నుంచి కొంచెం ఎక్సైట్మెంట్ పెరిగింది. బట్ ఫస్ట్ టీజర్ ఏదో గ్లిమ్స్ టైప్ వచ్చినప్పుడు ఇదో సీరియల్ కైండ్ లాగా ఉంది అని అనుకున్నా. స్టిల్ ఓకే, కొంచెం నమ్మకం ఉంది, టైం పాస్ గా తీస్తాడులే అని కొంచెం హోప్ ఉండే. బట్ ట్రైలర్ చూసిన తర్వాత రివ్యూలో చెప్పాను, ట్రైలర్ అంతగా నచ్చలేదు. సీరియల్ టైప్ టేకింగ్, ఆ డ్రామా, ఆ లైటింగ్ ఎఫెక్ట్ అదంతా నాకు పెద్ద ఎక్కలేదు. ఏదో తేడా కొడుతుంది సార్, దొరికేస్తాడేమో అనుకున్నా. కానీ సినిమా ఎంటర్టైన్ చేసింది, నాకు నచ్చింది. బాస్ అబ్బా, అసలు బాస్ ఇలా చూస్తానా లేదా అనుకున్నా. లైక్ ఎందుకంటే కొంతమంది అనొచ్చు, అదేంది వాళ్ళ తిరిగిరే కంబ్యాకే కదా, కామెడీ టైమింగ్ ఉంది కదా అని చెప్పి. అది ఆర్టిఫిషియల్ కంబ్యాక్, ఆర్టిఫిషియల్ కామెడీ సోది సినిమా. అప్పుడు కూడా చెప్పిన అది కంబ్యాకే కాదు, ఇది అనిల్ రావిపూడి బాస్ ని ఎలా అయితే బయటికి తీయాలో అలా తీసాడు. నాకు కొంచెం లైక్ ఎట్లయినా కొన్ని క్వశ్చన్స్ ఉండే. బాస్ ఇప్పుడు 70 ఏజ్ కదా, డాన్స్ అయితే చేయించాడులే, డాన్స్ కొంచెం చేస్తాడు బాస్, ఎప్పటి నుంచో చేయించేస్తాడే అనుకున్నా. ఈ కామెడీ టైం అంటే డైలాగ్స్ ఫాస్ట్ గా చెప్పడం కానీ, ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ టైమింగ్ ని తీసుకొస్తాడు ఈ ఏజ్ లా. అంటే ఏజ్ అయిపోయింది కదా, డౌట్ ఒకవేళ అనిల్ రావు ఇప్పుడు తీసుకొచ్చిన ఆ ఏజ్ కి సెట్ కాదేమో, బాస్ అయిపోయిందేమో బాస్ పని అని అనుకున్నా. అసలు లిటరల్ గా ఫస్ట్ హాఫ్ లో డైలాగ్ ఫ్లో ఉంటది. నేను అన్నయ్య, డాడీ, జై చిరంజీవ, ఆ టైంలో లైక్ ఇంకా పాత ఫిలిమ్స్, అసలు అందరి ఆ టైంలో ఎలా అయితే ఫ్రీ ఫ్లోయింగ్ లైక్ డైలాగ్స్ ఫాస్ట్ గా చెప్పేయడం, పేస్ గా ఆ క్యాచ్ చేసేయడం, టైమింగ్, ఎక్స్ప్రెషన్స్, అవన్నీ చూసాను ఫస్ట్ హాఫ్ లా. అసలు నాకే నమ్మబుద్ధి కాలేమో, అనిల్ రావిపూడి నిజంగా తీస్తాడయా బయటికి అని అనుకున్నా. ఫస్ట్ హాఫ్ క్రేజీ ఎంటర్టైన్ చేసింది, ఎక్కడ బోర్ కొట్టలేదు. అక్కడక్కడ కొంచెం అనిపించింది ఏంది, కొంచెం మెలోడ్రామాటిక్ గా అనిపించింది, కామెడీ కొంచెం అంత అనిపించట్లేదు అనిపించింది. కానీ వర్కౌట్ అయింది బాస్ స్క్రీన్ మీద, ఎనర్జీ, ఆ లెవెల్స్, సైడ్ కాస్టింగ్ వల్ల బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ మళ్ళా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అట్లా 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 పేసి వెళ్ళిపోయింది. అసలు ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు, ఎక్కడ కూడా ఓవర్ ద టాప్ కామెడీ అనిపించలేదు. సంక్రాంతికి వస్తున్నాం కానీ, సర్లే నీకోర్ కానీ, F2 F3 కానీ కొంచెం ఓవర్ ది టాప్ ఉంటాయి కామెడీ సీన్స్. కానీ ఈ సినిమాలో అసలు ఎక్కడ కూడా ఓవర్ ద టాప్ అనిపించలేదు, మంచిగా వెళ్ళిపోయింది ఫ్లోగా సినిమా. బాస్ ఎక్కడ తగ్గలేదు, వెంకిమామ ఎంట్రీతో ఇంకా క్రేజీ అనిపించింది సినిమా. మంచిగా సాంగ్స్ అలా అంతా బాగుంది, అంత సినిమా విజువలిటీ కూడా బాగా అనిపించింది. ఫ్యామిలీ ఆడియన్స్ తో నిండిపోయింది. సంక్రాంతి విన్నర్ పక్కా. తమిళ మీద కొంతమంది సంక్రాంతి విన్నర్ వేసేసి ఇంకా 3 సినిమాలు ఉన్నాయి కదా అనుకోవచ్చు. 3 సినిమాలు ఉన్నా కూడా ఆడియన్స్ దానికి కూడా వెళ్ళొచ్చు, బాగుంటాయి. కానీ సంక్రాంతి విన్నర్ మనశంకర్ వరప్రసాద్ గారే ఫిక్స్. కుమ్మ అవతలేసాడు బాస్. అసలు నాకు కొంచెం హ్యాపీనెస్ ఎక్కువైపోతుంది, ఎందుకంటే బాస్ ని అంటే కింగ్ ఆఫ్ కామెడీ, కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ మనకు తెలుసు బాస్, కోర్స్ వెంకీమామ కూడా. కానీ వాళ్ళిద్దరు స్క్రీన్ మీద అసలు బాస్ ఒక లిటరల్ గా మన వింటేజ్ తీసుకెళ్ళిపోవడం. మనం అంటాం కదా, ఏ వింటేజ్ వింటేజ్ అంటారు కానీ వింటేజ్ అనేది బయటికి రాదబ్బా రాదబ్బా అనుకుంటాం, వస్తుంది. కరెక్ట్ తీసేటోడు ఉంటే వస్తుంది, వచ్చింది కూడా. సో ఈ సంక్రాంతికి బాస్ కంబ్యాక్ ఇచ్చాడు. ఆ 5 నెంబర్ 150 వాళ్ళ కంబ్యాక్లు కాదు, ఇది బాస్ వింటేజ్ బాస్ కంబ్యాక్, అసలైన వింటేజ్ బాస్ కంబ్యాక్, అసలైన వింటేజ్ ఇది. సో బాగుంది సినిమా ఎంటర్టైన్మెంట్ గా. పర్ఫార్మెన్స్ వైజ్ బాస్ కుమ్మేశాడు. సైడ్ కాటి ఆర్టిస్టులు అందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ లో బాగా చేశారు. తక్కువ కాస్టింగే. ఆ చిన్న పిల్లలు కానీ, మదర్ రోల్ మళ్ళీ రాజాసాబ్ లో వాళ్ళ నానమ్మ చేసినామనే, ఇక్కడ మదర్ బాగా చేసింది, నయనతార బాగా చేసింది. వెంకీమామ క్యామియో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయకుండా బాగుంది, క్రేజీ అనిపించింది. మ్యూజిక్, బీమ్స్, సాంగ్స్ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంత ఇంపాక్ట్ఫుల్ లేదు కానీ ఓకే నడిచిపోయింది ఆ సీన్స్ తోని. డైరెక్టర్ అనిల్ రావిపూడి ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్. మళ్ళీ సంక్రాంతికి వస్తాడు, మళ్ళీ కుమ్ముతాడు, మళ్ళీ ఇటు కొడతాడు. ఈ అంటారు కదా ట్విట్టర్ లో, సోషల్ మీడియాలో రీజనల్ రాజమౌళి అని చెప్పి, అదే అసలు ఎంటర్టైన్మెంట్ చేయడం ఇప్పుడు ఈ జనరేషన్ లో చాలా పెద్ద టాస్క్. కానీ అనిల్ రావిపూడి ప్రతి ఇయర్ చేస్తున్నాడు అంటే చాలా చాలా గ్రేట్. ట్రోల్ చేసిన వాళ్ళకి అది పెద్ద వేస్ట్, అది అంత పెద్ద ఫరక్ కూడా పడదు ఆయనకి. ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఇస్తున్నారు, హౌస్ఫుల్ పడుతున్నాయి, కంబ్యాక్ ఇస్తున్నాడు, బ్లాక్ బస్టర్లు కొడుతున్నాడు. సో క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ ఈజ్ రియల్ క్యాప్టెన్, రియల్ విన్నర్ అంతే. సో సినిమాకి రేటింగ్ 3.2 ఆ కైండ్ ఆఫ్ ఇచ్చేయచ్చు. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చాలా రోజులకి. మళ్ళీ మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం తర్వాత మళ్ళీ ఫ్యామిలీస్ అందరూ ఇక సంక్రాంతికి వచ్చేసేయండి, ఆయన దింపుతూనే ఉంటాడు, అదే ఇక ఇయర్ కి. సో అది
మా వ్యూ అండ్ ఒపీనియన్ మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా పైన. మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో చెప్పండి. రేపు కలెక్షన్స్ తో మాట్లాడదాం. దుమ్ము దులుపుతుంది హైదరాబాద్, ఆంధ్ర, ఏది వదలట్లేదు. 90 to 100% ఆక్యుపెన్సీ తో కుమ్మేస్తుంది. కలెక్షన్స్ దద్దరిల్లిపోతాయి. బాస్ క్రేజ్ ని, పుల్ ని, స్టార్డమ్ ని చూస్తారు మళ్ళీ చాలా గ్యాప్ కి. సో ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, సైనింగ్ ఆఫ్, టీమ్ సినిమాటిక్ వరల్డ్.